మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలరా, ప్రతి ఒక్కళ్ళు తమ తమ ఓటు హక్కు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని 100% పోలింగ్ పర్సంటేజ్ ని పెంచడానికి దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. పత్రికల్లోని విశేషాలు చూద్దాం. రాష్ట్రానికి నేడు రాహుల్, రేపు ప్రియాంక. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో క్యాంపియన్ కోసం కాంగ్రెస్ అగ్రనేతల షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి నేడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, రేపు ప్రియాంక గాంధీ వస్తారు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా? ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా. సవాల్కు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి? మొత్తం మీద కేసీఆర్ కు సూటిగా రేవంత్ రెడ్డి గారు, ముక్కు నేలకు రాస్తావా? ఈ నెల 8 లోపు రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నేలకు రాస్తా అంటూ రేవంత్ రెడ్డి గారు సవాల్ వేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు 7 లక్షల కోట్లు, ఇప్పటిదాకా రూపాయలు 27,000 కోట్ల మిత్తిలకే కట్టినం. బట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక స్థితిని గాడిలో పెట్టిండు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా? బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు అంటూ వార్త వేసింది. రేవంత్ సీఎం కేసీఆర్ ని బాగా గట్టిగా నేసిందని చెప్పాలి. మొత్తం మీద అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్ కాక చేసినటువంటి అప్పు 7 లక్షల కోట్లు, ప్రతి నెల దాని మిత్తిలకే 27,000 కోట్లు మిత్తిలే కడుతున్నాం. మా బట్టి అన్న గట్టిోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు అంటూ వార్త. మొత్తం మీద 15 ఆగస్టు లోపు మేము రుణమాఫీ చేస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తుంది అంటూ రేవంత్ రెడ్డి గారు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కు గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. పాలమూరు బిడ్డ సీఎం కావద్దా? బీజేపీకి ఓట్లేస్తే రిజర్వేషన్ల రద్దుకే వేసినట్టయితది అంటూ ప్రజలను కోరడం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు వస్తున్న ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అంటూ వార్త వేసింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త. అయ్యా బిడ్డ ఆడ శిశువును బతికి ఉండగానే పాతి పెట్టిండ్రు అంటూ 6వ పేజీ. అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిపానం, కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్రాక్టర్ డ్రైవర్, మట్టిని తొవ్వి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హన్మకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం, ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం అంటూ వార్త. మొత్తం మీద ఆడ శిశువు పుట్టిందని బతికి ఉండగానే మట్టిలో పూడ్చిపెట్టిర్రు. అక్కడ ఉపాధి హామీ డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ గమనించి చూసే వరకు అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఆ మట్టి తీసి తవ్వే వరకు ప్రాణం ఉన్నటువంటి చిన్నారిని బయటకు తీసి ఎంజీఎం ఆసుపత్రికి తరలించిర్రు. పాప క్షేమంగానే ఉంది అంటూ వార్త. రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు, పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం, రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ అంటూ వార్త వేసింది. శనివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ ని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక తదితరులు అంటూ వార్త వేసింది. విచారణ జరిపిస్తాం అంటూ వార్త. ఇది 2వ పేజీలోని వార్త. ఇది పిఎం ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే 3 పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు, బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కామెంట్. 3వ పేజీలోని వార్త. మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటూ వార్త. మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి
ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వచ్చేసిర్రు, మిగతా ఎలక్షన్ తర్వాత ఇంకో 20 మంది వచ్చే వాళ్ళు ఉన్నారు అంటూ వార్త. బీఆర్ఎస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా రావడం కష్టం అంటూ వార్త వేసింది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోతుంది, ఖతమైపోయింది, ఇక బీఆర్ఎస్ లేదు అంటూ ఆయన ఎద్దేవా చేసిర్రు. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే. నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ కేసీఆర్. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు. ఫ్రీ బస్సుతో ఆడోళ్లు సీకెలు పట్టుకుంటున్నారు. 5 నెలల్లో రాష్ట్రం ఆగమైంది. నేను జైలుకు భయపడటోన్ని కాను. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. మంచిర్యాల రోడ్ షో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం అంటూ వార్త. మొత్తం మీద బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే అంటూ కాకా చెప్పడం. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నాడు మోదీ, అందరికీ మోసం చేసిండు ప్రజలకు అంటూ ఎద్దేవా చేసిండు. ఫ్రీ బస్ తో ఆడోళ్ళు శీకలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. నేను జైళ్లకు భయపడేటోని గాను. మొత్తం మీద కాకకు భయం అనేది చుట్టుకున్నది. కవితకు జైలుకి ఎప్పుడైతే తీసుకెళ్లిర్రో ఆ తర్వాత కాకకు మొత్తం మీద కాకకు, హరీష్ రావుకు, కేటీఆర్ కు పెద్ద భయం చుట్టుకున్నది. ఒకవేళ మేము ఇట్లనే సైలెంట్ గా ఉంటే నిజంగా మాకు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్లి గాయగత్తర చేసి ఏదో ఒకటి చేసి పోలీస్ స్టేషన్లకైనా వెళ్తాం, మేము భయపడం, మేము ప్రజల మనుషులం, మేము ప్రజల కోసం పనిచేస్తాం అంటూ గాయగత్తర చేస్తున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూడలేకపోతున్నారు. తన కూతురుకు నెలన్నర దాటింది, తన కూతురికి జైల్లో ఉంటే ఒక్కసారి వెళ్లి ములాఖాత్లో కలవలేదు. ఏ టీవీ ఛానల్లో తన కూతురి గురించి ప్రస్తావన తేలేదు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్. మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ ప్రసంగం. కాగా ప్రసంగాలు దంచుడు మాత్రం భయంకరంగా ఉన్నాయి. కాగా ఈసారి నీకు డిపాజిట్ కూడా రాదు అంటూ తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాగా మొత్తం మీద వెలుగు పత్రికల్లో 1 సైడ్ మొత్తం యాడ్ వేసుకున్నది బీజేపీ. జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం. మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు కేసీఆర్. ఆనవాళ్లే లేకుండా చేస్తారట ముఖ్యమంత్రి. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు. పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు. దళిత బంధు డబ్బులు వాపస్ తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రంజాన్ తోఫాలు ఇస్తలేరు అంటూ వార్త. మొత్తం మీద జిల్లాలు రద్దు చేస్తారట అంటూ వార్త. మంచిర్యాలను రద్దు చేస్తారంట అంటూ నిన్న రోడ్ షోలో కాగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారట అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కాక సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి పైన ఒట్లేస్తున్నాడు అంటూ వార్త. పంటకు బోనస్ ఇవ్వట్లేదు, మద్దతు ధరకు కొంటలేరు అంటూ వార్త చేసింది. దళిత బంధు డబ్బులు లేవు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫాలు ఏమీ లేవు, ఏవి కూడా ఇస్తలేరు అంటూ వార్త చేసింది. మొత్తం మీద కాగా నువ్వు చెప్పే మాటలన్నీ నువ్వు ఎంత గాయగత్తర చేసి ప్రజల్లోకి వెళ్ళినా 4 నెలలు 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఈ 5 నెలల లోపల వాళ్ళు చేయాల్సింది ఎంత చేయాలో అంత గట్టిగా చేసిర్రు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. కాక మొత్తం మీద నువ్వు ఎంత గాయగత్తర చేసినా గానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ వార్తలు. రైతుకు రేవంత్ మరో వాయిదా. కేసీఆర్ కు జడిసి రైతు బంధుపై ప్రకటన. బుధవారం లోపు ప్రతి రైతుకు ఇస్తా. 9న ఒకరికి బకాయి ఉన్న అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా. రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద కేసీఆర్ గాయగత్తర చేస్తున్నాడు. బుధవారం లోపు ప్రతి రైతుకు 9న ఒక్కరికి బకాయి ఉన్న అమరవీరుల స్తూపం ముందుకు వచ్చి ముక్కు నేలకు రాస్తా అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఇస్తున్నది రైతు బందే, రైతు భరోసా కాదు. కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. రేవంత్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్.
రైతు భరోసా అంటే రూపాయలు 15,000 ఇవ్వాలి, సర్కారు ఇస్తున్నది 10,000. ఇది కొందరికే అంటూ 11వ పేజీలోని వార్త. మొత్తం మీద రైతు భరోసా 15,000 ఇవ్వాలి కానీ 10,000 ఇస్తున్నారు అంటూ జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరో 2 రైతుల ఆత్మహత్య అంటూ 13వ పేజీలోని వార్త. జిల్లాను కదిలిస్తే కల్లోలమే అంటూ వార్త వేసింది ఇక్కడ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇవాళ కూడా నమస్తే తెలంగాణ పత్రికల్లో మొత్తం మీద 4 వార్తలనే ఎక్కువ శాతం కవర్ చేయడానికి ప్రయత్నించింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది బాగా హీట్ ఎక్కింది, వాతావరణం కూడా బాగా హీటే ఉంది, దాంతో పాటు రాజకీయం కూడా ఇంకో 2 అంతలు బాగా హీట్ ఎక్కింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా ఓటు ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వెళ్ళి 100% వేయండి. అది మన హక్కు, దానితో పాటు మన బాధ్యత కూడా.